పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానం కొరకే మీకు స్తోత్రములు. ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడన్న ఆయన మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయటకే మాత్రం అర్హత లేనివాడును. మీరు నన్ను కరుణించి మీ కలవరి సిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మ పూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొనండి. నీవు పలుకొరసిన దాన్ని నీకు బోధించేదనని మీరు సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనం నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. మీ వాక్యము ద్వారా మేమెంతో ఆదరించబట్టకు, ధైర్యపరచబట్టకు, బలపరచబట్టకు, క్షేమాభివృద్ధి పొందుటకు మీరే కృపణ దయచేయండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి, శత్రుకర లయపరచండి. మీ ప్రజల వాక్యం మీదని మనసుంచి శ్రద్ధతో వాక్యాన్ని విని మేలు పొందుకున్నట్లుగా మీరే కార్యం జరిగించమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పాను. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా అందరం కలిసి చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. మనం చదువుకుంటూ వచ్చిన ఈ 2 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో వ్రాయబడి ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను అని వ్రాయబడ్డట్టు మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనములో మనుష్య కుమారుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని ఇచ్చుటకు వచ్చాడు అని చెప్పి వ్రాయబడి ఉంది. గమనించండి, పాపులను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని చెప్పి వ్రాయబడి ఉంది. అలాగే యేసు ప్రభువారు తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడని చెప్పి వ్రాయబడి ఉంది. లోకములో మనుషులందరూ పాపులుగా ఉండి పాపాన్ని బట్టి పాతాళానికే పాత్రులుగా ఉంటూ ఉన్నారు. పాపులైన మానవులను పాతాళము నుండి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పాపులైన మానవులను పాతాళము నుంచి రక్షించడానికి యేసు ప్రభువారు ఏం చేయవలసి వచ్చింది అంటే ఈ లోకంలో తన ప్రాణాన్ని అర్పించవలసి వచ్చింది. అంటే పాపులైన మానవులను పాతాళము నుంచి
రక్షించడానికి యేసు ప్రభువారు ఆ కలవరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించినటువంటి వాడుగా ఉన్నాడు. పాపులను పాతాళ నుంచి రక్షించడానికి ఆ ప్రభువు అంతటి గొప్ప త్యాగాన్ని చేయవలసి వచ్చింది. ఎవరైతే ఆ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకొని క్షమించమని హృదయపూర్వకంగా ప్రభువుని అడుగుతారో ప్రభు వారి పాపాలు క్షమిస్తాడు, వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. అలాగున పాపాలు క్షమించబడి పరిశుద్ధులుగా ఎవరైతే చేయబడతారో వారు పాతాళం తప్పించుకుని పరలోకానికి వారసులుగా చేయబడతారని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఎవరైతే ఇంకా పాపక్షమాపణ పొందకుండా పరిశుద్ధులుగా చేయబడకుండా పాపములను జీవిస్తున్నారో వారు ఇప్పుడైనా ప్రభువును అంగీకరించి పరలోకపు ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాం. గమనించండి, యేసు ప్రభువారు తన ప్రాణాన్ని అర్పించి పాపులను పాతాళము నుంచి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రభు యొక్క ప్రేమను తలంచి ఆ ప్రభు యొక్క ప్రేమను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆ ప్రభువును అంగీకరించి ఆ ప్రభువు కొరకు జీవించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడని చెప్పి వాక్యంలో వ్రాయబడింది. అంటే తన ప్రాణమిచ్చి పాపులను పాతాళం నుంచి రక్షించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మరి తన ప్రాణమిచ్చాడు, ఆయన పాపులను పాతాళం నుంచి రక్షించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మరి ఆ ప్రభు చేసిన త్యాగాన్ని నిర్లక్ష్యం చేయక మరి ప్రభువును అంగీకరించి ప్రభు కొరకు జీవించేదాని కొరకై తీర్మానం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో ప్రభు ప్రజలంగా మనము ఎలాగూ జీవించాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి సిలువలో తన ప్రాణాన్ని అర్పించడం అనేది తండ్రి అయిన దేవుని యొక్క చిత్తం. యేసు ప్రభువు ఆ విధంగా సిలువలో బలైతేనే పాపులైన మానవులకు రక్షణ అనేది దొరుకుతుంది. పాపులైన మానవులు పరిశుద్ధులుగా చేయబడతారు. పాపులైన మానవులు పాతాళ నుంచి తప్పించబడి పరలోకానికి వారసులుగా చేయబడతారు. యేసు ప్రభువారు మరి సిలువలో మరణించడం అనేది ఆ తండ్రిని దేవుని యొక్క చిత్తము. యేసు ప్రభు యొక్క మరణానికి కారకులుగా కొంతమంది ఉన్నట్లు మనము గమనించవచ్చు. యేసు ప్రభువారు మరణించడం అనేది దేవుని యొక్క చిత్తము. అయితే మరి యేసు ప్రభు యొక్క మరణానికి కారకులుగా ఉండి మరి దేవునికి విరోధమైనటువంటి విధానాలు కలిగినటువంటి కొంతమంది వాక్యములో ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. యేసు ప్రభువారు అప్పగించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరి సిలువ వేయబడుతూ వచ్చాడు. మరి ఈ సందర్భంలో కొంతమంది వ్యక్తులు ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. మరి ఈ సమయంలో 4 విషయాలను పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూద్దాం. యేసు ప్రభు యొక్క మరి మరణ సమయంలో ఉన్నటువంటి కొంతమందిని గురించి మనం గమనించవచ్చు. వారిలో ఒకరెవరంటే ఇస్కరియోతు యోధ, అలాగే మరి ప్రధాన యాజకులు, తర్వాత జన సమూహము, ఆ తర్వాత పిలాతు. గమనించండి, యేసు ప్రభు యొక్క మరి మరణానికి
వీళ్ళందరూ కూడా వారి వారి పాత్రలు వహించినటువంటి వారుగా ఉన్నారు. అంటే యోధా పాత్ర ఉంది, తర్వాత మరి ప్రధాన యాజకుల పాత్ర ఉంది, జన సమూహం యొక్క పాత్ర ఉంది, పిలాతు యొక్క పాత్ర కూడా ఉంది. మరి ఈ 4 సందర్భాల్లో మనం చూసే ఈ 4 విధాలైన మనుషుల్లో ఎలాంటి లక్షణాలైతే ఉన్నాయో ఆ లక్షణాలు ఒకవేళ మనలో ఉంటే మనము మరలా ఆ ప్రభువును సిలువ వేసిన వారం అవుతాం. గమనించండి, మనము 4 విధాలైన మరి మనుషులను చూడబోతున్నాము. వారిలో ఉన్న లక్షణాలు ఒకవేళ మనలో ఉంటే మనము ఆ ప్రభువుని మరలా సిలువ వేసిన వారం అవుతాం. కాబట్టి ఒకవేళ వారిలో ఉన్న లక్షణాలు మనలో ఉన్నాయని పరిశీలన చేసుకొని వాటిని మనము ఒకవేళ ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టి మనము మంచిగా ప్రభు కొరకు జీవించే వారముగా ఉండాలి. ఈ సమయంలో మరి మొదటిగా ఇస్కరియోతు యోధాను గురించి మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 47, 48, 49 వచనాలు. ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యోధా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయన్ను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయన్ని పట్టుకొండని వారు గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన్ను ముద్దు పెట్టుకొనెను. ఈ వచనాల్లో ఇస్కరియోతు యోధాను గురించి మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇస్కరియోతు యోధ ప్రభువును అప్పగిస్తూ వచ్చినట్లుగా ఈ వచనాల్లో వ్రాయబడి ఉంది. యేసు ప్రభువు తన శిష్యులతో కూడా గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు యోధ ఏం చేశాడంటే బహుజన సమూహమును తీసుకొచ్చాడు. గమనించండి, వీళ్ళు ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి పంపబడిన వారుగా ఉన్నారు. వీరిని ఎవరు పంపారంటే ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు. ఇస్కరియోతు యోధ మరి బహుజన సమూహాన్ని తనతో కూడా తీసుకుని గెత్సేమనే ఆ ప్రదేశానికి వచ్చాడు. ఆ ప్రదేశంలోనే ప్రభు ఉన్నాడు. అది రాత్రి వేళ ప్రభువును మరి గుర్తుపడడం అనేది కొంచెం కష్టమే. ఎందుకంటే ప్రభు అక్కడే లేడు, ప్రభువుతో శిష్యులు కూడా ఉన్నారు. వారందరిలో ప్రభు ఎవరు అనేది తెలుసుకోవడము కష్టమవుతుంది. కాబట్టి యోధ ఏం చేశాడంటే ఒక గుర్తు చెప్పాడు వాళ్ళకి, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, ఆయన్ని మీరు పట్టుకోండి అని. అలా గుర్తు చెప్పి ఏం చేశాడంటే మరి ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా నీకు శుభము అని పలికి ఆయన్ను ముద్దు పెట్టుకున్నాడు. బోధకుడు నీకు శుభమని నోటితో పలికాడు, అలాగే ప్రభువును ముద్దు పెట్టుకున్నాడు. అంటే ఆ వ్యక్తి పలికిన మాట, చేసిన కార్యం ఎలా ఉంది అంటే ప్రభు మీద ఆ వ్యక్తికి ఎంతో ప్రేమ ఉన్నట్లుగా కనబడతా ఉంది. కానీ హృదయంలో ఆ వ్యక్తికి ప్రేమ అనేది ప్రభు మీద లేదు. ప్రభువును అప్పగించాలి అనే ఉద్దేశం హృదయంలో ఉంది, పైకి మాత్రము మరి ప్రేమ ఉన్నట్లుగా కనబడతా ఉన్నాడు. పలికిన మాటలు, చేసిన కార్యం. పలికిన మాటలు ఏంది చెప్పండి? బోధకుడా నీకు శుభమని పలికాడు. చేసిన కార్యం ఏంది? ముద్దు పెట్టుకున్నాడు. చూడండి, పలికిన మాటలు, చేసిన కార్యాన్ని మనము గమనించినప్పుడు ఆ వ్యక్తికి ప్రభు మీద ఎంతో ప్రేమ ఉన్నట్లుగా కనబడతా ఉంది. కానీ ఆ వ్యక్తిలో ప్రభు మీద ప్రేమ అనేది
లేదు. హృదయంలో ప్రభుని అప్పగించాలి అనే ఉద్దేశం ఉంది. అంటే ఇక్కడ ఇస్కరియోతు యోధ మరి కపటముతో నిండి ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. ప్రభుని అప్పగించడానికి కపటపు విధానాన్ని తను అనుసరించిన వాడుగా ఉన్నట్లు చూస్తూ ఉంటున్నాం. పైకి ఎంతో ప్రేమ ఉన్నట్లుగా కనబడుతున్నాడు, కానీ హృదయంలో ప్రభు మీద ఏమి లేదు, ప్రేమ లేదు. అంటే అతనిలో కపటం ఉంది. కపటపు విధానముతో ప్రభుని అప్పగించిన వాడుగా ఉన్నాడు. ప్రియులరా, ప్రభు ప్రజలంగా మనలో కపటం ఉంటే మనము ప్రభువుని మరలా సిలువ వేసిన వారంగా చేయబడతాం. మన జీవితంలో ఒకవేళ కపటాన్ని కలిగి కొనసాగుతున్నామేమో పరిశీలన చేసుకొని, ఒకవేళ కపటం మనలో ఉన్నట్లయితే దాన్ని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించవచ్చు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో కపటము మానాలి అని చెప్పి వ్రాయబడి ఉంది. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 3:10లో కపటపు మాటలు చెప్పకుండా మన యొక్క పెదవులను మనం కాచుకోవాలి అని చెప్పి రాయబడింది. అలాగే కీర్తన 119:29వ వచనంలో భక్తుడు కీర్తనాకారుడు కపటపు నడతను నాకు దూరం చేయము అని దేవుని అడుగుతూ ఉన్నాడు. గమనించండి, కపటాన్ని మనం మానుకోవాలి. కపటపు మాటలు చెప్పకుండా మన పెదవులను మనం కాచుకోవాలి. అలాగే ప్రభువుని మనం అడగాలి, ప్రభువా కపటపు నడత నాకు దూరం చేయి ప్రభువా అని. అలాగ మనము కపటాన్ని విడిచిపెట్టి కపటం మాని కపటం లేని వారంగా మనము ప్రభు కొరకు జీవించాలి. నిష్కపటమైన జీవితాన్ని ఆయన కొరకు మనము జీవించాలి. ప్రియులారా, ఇస్కరియోతు యోధాలో కపటం ఉంది. కపటపు విధానంలో ప్రభుని అప్పగించాడు. ప్రియులారా, మనలో కపటం ఉంటే మనము ప్రభువుని మరలా సిలువ వేసిన వారం అవుతాం. కాబట్టి మనలో కపటం లేకుండా ఎంతో జాగ్రత్త పడాలి. ప్రభు సిలువ వేయబడిన దినముగా మరి లోకములో క్రైస్తవులు అనబడుతున్నటువంటి వారు ఈ దినాన్ని ఆచరిస్తూ ఉంటున్నారు. ఈ దినాన ప్రభు మనకిస్తున్న వర్తమానం ఏంటంటే, మనము యోధాలో ఉన్న కపటాన్ని కలిగి ఉంటే ఆ ప్రభువుని మరల సిలువ వేసిన వారం అవుతాము. కాబట్టి అలాంటి కపటం అనేది మనలో లేకుండా మనం ఎంతో జాగ్రత్త పడాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని. చాలు. ఈ వచనంలో ప్రధాన యాజకులను గురించి మనము చూస్తున్నాం. ఇస్కరియోతు యోధ ప్రభువును ఆ మనుషులకు అప్పగించాడు. వారు ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకెళ్లారు. ఈ ప్రధాన యాజకులు ఏం చేశారంటే పిలాతు దగ్గరకు తీసుకొచ్చి పిలాతుకు అప్పగించారు. మరి పిలాతు ప్రభువును పరిశీలించాడు, ప్రభువును గమనిస్తూ వచ్చాడు. ప్రభు మీద మోపడుతున్న నేరాలను కూడా విని వాటిని గురించి కూడా ఆలోచన చేస్తూ వచ్చాడు. ఆ పిలాతునకు ఏమర్థమైంది అంటే, ఈ ప్రధాన యాజకులు అసూయ చేత యేసు ప్రభువును అప్పగించారనే విషయము అర్థమైంది. ఏమర్థమైంది? ప్రధాన యాజకులు అసూయ చేత యేసు ప్రభువును అప్పగించారనే విషయము పిలాతునకు అర్థమైంది. చూడండి, ఇక్కడ ప్రధాన యాజకులు అసూయ చేత ప్రభువును అప్పగించిన వారుగా ఉన్నారు. ప్రభు అద్భుతాలు చేస్తున్నాడు, గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ప్రభువునికి ఎంతో ఘనత వస్తూ ఉంది. వీరు చూసి తట్టుకోలేకపోతూ ఉన్నారు. ప్రభు మీద అంత అసూయ పెరిగిపోతూ ఉంది. ఎన్నో రకాలుగా హాని చేయడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. చివరికి ప్రభుని ఏం చేశారంటే పిలాతునకు అప్పగించిన వారుగా ఉన్నారు.
ప్రియులారా చూడండి, అసూయ వారిలో ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అసూయ చేత వారు అప్పగిస్తూ వచ్చారు. మన జీవితంలో ప్రభు ప్రజలంగా మరి అసూయ అనేది మనలో ఉంటే మనము ప్రభువును మరలా సిలువ వేసిన వారం అవుతాం. ప్రభు బిడలంగా మనం కొనసాగుతూ ఉన్నాం, ప్రభుని ఆరాధిస్తున్నాం, ప్రభు యొక్క బలలో పాలుపంపులు పొందుతున్నాం, మరి ప్రభు యొక్క పరిచర్యను మనం చేస్తూ ఉన్నాం. మనలో ఒకవేళ అసూయ ఉన్నట్లయితే మన ప్రభుని మరలా సిలువ వేసిన వారంగా మనం ఎంచబడతాం. కాబట్టి మన జీవితంలో అసూయ అనేది లేకుండా మనం జాగ్రత్త పడాలి. పరిశుద్ధ గ్రంథములో మరి ఎంతోమంది అసూయతో కొనసాగిన వారుగా, అసూయ కలిగిన వారుగా ఉన్నట్లు మనము గమనించవచ్చు. ఆదికాండము 26వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే ఫిలిస్తీయులు ఇస్సాకు మీద అసూయ పడుతూ వచ్చినట్లుగా వ్రాయబడింది. దేవుడు ఇస్సాకుని ఏం చేశాడంటే మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందిస్తూ వచ్చాడు. ఫిలిస్తీయుల ప్రదేశంలో ఇస్సాకు నివాసం చేస్తున్నాడు. ఎక్కడి నుంచో వచ్చి ఈ వ్యక్తి మిక్కిలి గొప్పవాడైపోతున్నాడే అని చెప్పి ఈ ఫిలిస్తీయులు ఇస్సాకు మీద అసూయ పడుతూ వచ్చారు. అసూయపడి ఆ ప్రాంతం నుంచి ఇస్సాకును వెళ్ళగొడతా వచ్చారు. ఇంకా కొన్ని కార్యాలు చేసినటువంటి వారుగా ఉన్నారు. ఇలా గమనించండి, ఇక్కడ మరి ఫిలిస్తీయులు ఇస్సాకు మీద అసూయ పడతా వచ్చారు. ఇస్సాకు యొక్క అభివృద్ధిని వారు చూసి ఓరలేకపోతా వచ్చారు. అసూయతో వారి నిండి ఇస్సాకును కొంత ఇబ్బంది పెడతా వచ్చారు. ప్రియులారా, ఫిలిస్తీయుల్లో ఉన్న అసూయ ఒకవేళ మనలో ఉంటుందేమో మనం పరిశీలన చేసుకోవాలి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 30వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ రాహేలును గురించి రాయబడింది. రాహేలు తన అక్క యందు అసూయ పడుతూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. తన అక్క అయినటువంటి లేయాకు పిల్లలు ఉన్నారు, ఈ రాహేలుకేమో పిల్లలు లేరు. కాబట్టి ఇప్పుడు నాకు పిల్లలు లేరు, నా అక్కకు పిల్లలు ఉన్నారని చెప్పి మరి ఆమె తన అక్క మీద అసూయ పడుతూ ఉంది. పిల్లలు గమనించండి, మనకు లేనివి ఒకవేళ ఇతరులకు ఉన్నప్పుడు మనం ఇతరుల మీద అసూయపడే అవకాశం ఉంది. పిల్లలు మన జీవితంలో ఒకవేళ మరి రాహేలు వలె ఇతరుల విషయమై అసూయతో మనం నిండి ఉంటున్నామేమో మనం పరిశీలన చేసుకోవాలి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 37వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే అక్కడ యోసేపు యొక్క అన్నలు యోసేపు మీద అసూయ పడుతూ వచ్చినట్లుగా వ్రాయబడింది. యోసేపులో మంచి ప్రవర్తన ఉంది, యోసేపు యొక్క అన్నల్లో మంచి విధానం లేదు. కాబట్టి వారి తండ్రిగా ఉన్న యాకోబు ఏం చేస్తున్నాడంటే మరి యోసేపును మిగతా వారి కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి యోసేపు యొక్క అన్నలు యోసేపు మీద అసూయ పడతా ఉన్నారు. వీళ్ళని గమనించండి, ఇక్కడ యోసేపులో ఉన్న మంచితనాన్ని బట్టి తాను ప్రేమను పొందుకుంటున్నాడు. అతని యొక్క అన్నలు కూడా మంచితనం కలిగి ఉండి తన తమ్ముడు తండ్రి యొక్క ప్రేమను ఎలాగైతే పొందుకుంటున్నాడో అలాగే వారు కూడా పొందుకోవచ్చు. కానీ మరి మంచిగా జీవించేది నేర్చుకోకుండా ఏం చేస్తున్నారంటే మంచిగా జీవిస్తున్నటువంటి వ్యక్తి పొందుతున్నటువంటి ఆ యొక్క ప్రేమను బట్టి, ఆ ఉన్నతమైన స్థితిని బట్టి వీళ్ళు అసూయ పడతా ఉన్నారు. వీళ్ళని గమనించండి, మన జీవితంలో ఒకవేళ యోసేపు అన్నలు మరి అసూయ పడుతూ వచ్చినట్లుగా మనం కూడా అసూయ పడుతున్నామేమో పరిశీలన చేసుకోవాలి. అలా కొత్త నిబంధనలో కూడా కొరింథీ సంఘంలో మనం చూస్తే పౌలు అంటున్నాడు, మీలో అసూయ కలహాలు ఉన్నాయి, మీరు శరీర సంబంధులే అని చెప్పి అంటా ఉన్నాడు. వారిలో ఏమున్నాయి? అసూయ, ఒకరి మీద ఒకరు అసూయ పడతా ఉన్నారు, ఒకరితో ఒకరు కలహించుకుంటా ఉన్నారు. ప్రియులారా గమనించండి, అసూయ అనేది ఉంటే మనము ఆత్మీయులం కాదు,
శరీర సంబంధులమే. కాబట్టి మన జీవితంలో మరి అసూయ అనేది ఏమాత్రము ఉండకూడదు. ప్రధాన యాజకులు మరి అసూయ చేత ప్రభువును అప్పగించినట్లుగా వాక్యములు మనము గమనిస్తూ ఉంటున్నాం. పిలాతునకు మరి ఏం తెలిసింది అంటే, ఏం అర్థమైంది అంటే, ఈ ప్రధాన యాజకులు అసూయ చేతను యేసును అప్పగించారని చెప్పి అతనికి అర్థమైంది. ప్రియులారా, మనలో అసూయ ఉంటే మన ప్రభుని మరలా సిలువ వేసిన వారం అవుతాము. కాబట్టి అసూయ మనలో లేకుండా మనం జాగ్రత్త పడాలి. అసూయ మనలో లేకుండా మనం ఎంతో జాగ్రత్తగా ఈ లోకంలో కొనసాగే వారంగా ఉండాలి. ఒకవేళ అసూయ ఉన్నట్లయితే ఇప్పుడైనా ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుని, ప్రభు అసూయ నాలో లేకుండా నేను ఎంతో మంచిగా జీవించినట్లుగా నాకు సహాయం చేయమని ప్రభువుని మనము వేడుకునే వారంగా ఉండాలి. అలాగే మూడో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 20, 21, 22 వచనాలు. మత్తయి సువార్త 27, 20, 21, 22 వచనాలు. ప్రధాన యాజకులను పెద్దలను చదవండి. బరబ్బాను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించిరి. అధిపతి ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బాని అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా సిలువ వేయమని అందరినూ చెప్పిరి. ఇక్కడ చూడండి, అధిపతి మరి ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారని చెప్పి వారిని అడుగుతూ వచ్చాడు. అంటే పిలాతు మరి అక్కడ ఉన్నటువంటి వారిని అడుగుతున్నాడు, జన సమూహాన్ని. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరిని విడుదల చేయాలని చెప్పి మీరు కోరుతున్నారని చెప్పి వారిని అడుగుతూ వచ్చారు. గమనించండి, మరి ఈ మూడో సందర్భంలో మనము జన సమూహాన్ని చూస్తున్నాం. ఇక్కడ ఎవరున్నారంటే జన సమూహం. ఈ జన సమూహాన్ని కొందరు ప్రేరేపిస్తూ వచ్చారు. ఎవరు? ప్రధాన యాజకులు, పెద్దలు. ఏమని ప్రేరేపించారంటే, బరబ్బాను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును వాళ్ళు జన సమూహాన్ని ఏం చేశారంటే ప్రేరేపిస్తూ వచ్చారు. అంటే జన సమూహాన్ని వారు ప్రేరేపించారు. ఏమని? మీరు బరబ్బాను విడుదల చేయమని కోరండి, యేసునేమో సిలువేయమని కోరండి అని చెప్పి వాళ్ళు ప్రేరేపిస్తూ వచ్చారు. ఇప్పుడు అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, యేసు ప్రభు, అలాగే ఇంకొకరు ఎవరు? బరబ్బా. బరబ్బా అనే వ్యక్తి బందిపోటు దొంగ. అంటే ఆ వ్యక్తి నేరం చేసిన వాడు, శిక్ష పొందడానికి అర్హుడు. యేసు ప్రభువులో ఏ నేరం కనబడలేదు. యేసు ప్రభు నేరం లేనివాడు, నేరము చేయనివాడు, నేరం లేనివాడు. నేరము చేసిన వ్యక్తి బరబ్బా, నేరము చేయని వ్యక్తి యేసు ప్రభు. ఇప్పుడు పిలాతు ఏం చేయాలి? నేరం చేసిన వ్యక్తినేమో శిక్షించాలి, నేరం లేని వ్యక్తినేమో విడుదల చేయాలి. పిలాతు ఏం చేశాడంటే జన సమూహాన్ని అడుగుతున్నాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వీరిద్దరిలో ఎవరిని విడుదల చేయాలని చెప్పి మీరు కోరుతున్నారని చెప్పి జన సమూహాన్ని అడుగుతున్నాడు. ఈ జన సమూహము మరి ప్రధాన యాజకుల చేత, పెద్దల చేత ప్రేరేపించబడ్డారు. వారు ప్రేరేపణ ప్రకారం వీళ్ళు ఏం చేశారంటే బరబ్బను విడుదల చేయి, యేసును సిలువ వేయమని చెప్పి కోరుకుంటూ వచ్చారు. వారి కోరిక న్యాయమైనదా, అన్యాయమైందా? చెప్పండి. అన్యాయమైన కోరిక. చూడండి, ఇక్కడ అన్యాయమైన రీతిలో కోరుకోండి అని చెప్పి ప్రధాన యాజకులు, పెద్దలు వారిని ప్రేరేపించారు. వారు ప్రేరేపించిన ప్రకారం వీళ్ళు ఏం చేశారంటే అన్యాయంగా కోరుకుంటూ వచ్చారు. అంటే బరబ్బానేమో విడుదల చేయి,
యేసునేమో సిలువ వేయమని చెప్పి వాళ్ళు కోరతా వచ్చారు. అప్పుడు పిలాతు ఏం చేశాడంటే, మరి వాస్తవంగా ఏం చేయాలంటే, మీరు కోరినటువంటి కోరిక అన్యాయమైంది, యేసుని విడుదల చేస్తాను, బరబ్బాను శిక్షిస్తానని చెప్పాల. కానీ అలా చెప్పకుండా ఏం చేశాడంటే, వారు అడిగినట్టే బరబ్బాను విడుదల చేశాడు, యేసును సిలువ వేయడానికి అప్పగించాడు. గమనించండి, ఇక్కడ జనసమూహము ఎలాంటి లక్షణాన్ని కలిగి ఉన్నారు అంటే, మనుషుల చేత ప్రేరేపించబడి అన్యాయపు కోరికను వాళ్ళు కోరుకున్నారు. మనుషుల చేత ప్రేరేపించబడి దేవునికి విరోధమైన అన్యాయపు కోరికను వారు కోరుకుంటా వచ్చారు. ప్రియులారా, మన జీవితంలో మరి మనుషుల చేత ప్రేరేపించబడి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఏదైనా మనం చేసేవారంగా ఉంటే మనం మరలా ప్రభుని సిలువ వేసిన వారం అవుతాం. ఈ జనసమూహము మనుషుల చేత ప్రేరేపించబడ్డారు. ఎవరా మనుషులు? ప్రధాన యాజకులు, పెద్దలు. వాళ్ళు ఈ జనసమూహాన్ని ప్రేరేపించారు. వారు ప్రేరేపణకు వీరు లోబడిపోయి మరి వారు అన్యాయపు కోరికను కోరుకుంటా వచ్చారు. అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి విధానాన్ని కలిగిన వారుగా వారున్నారు. దేవునికి వ్యతిరేకమైన విధానాన్ని అనుసరించిన వారుగా వారున్నారు. ప్రియులారా, మన జీవితంలో మనుషుల చేత ప్రేరేపించబడి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఒకవేళ మనం చేసే వారంగా ఉంటే మనం మరలా ప్రభువుని సిలువ వేసిన వారం అవుతాము. అలాంటి విధానం ఒకవేళ ఉందే మనం పరిశీలన చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో ఆదామును గురించి మనం గమనించినప్పుడు, ఆదాము దేవుడు తినొద్దని చెప్పినటువంటి పండ్లు తింటా వచ్చాడు. దీన్ని బట్టి అతన్ని ఎవరు ప్రేరేపించారు చెప్పండి? అవ్వ ప్రేరేపించిందా? సాతాను ప్రేరేపించాడా? గమనించండి, మరి అవ్వనేమో సాతాను ప్రేరేపించాడు, అవ్వేమో ఆదామును ప్రేరేపించింది. గమనించండి, అవ్వ సాతాను చేత ప్రేరేపించబడి దేవుడు తినొద్దని చెప్పిన పండు తింటా వచ్చింది. ఆదామేమో మరి తన భార్యను అవ్వ చేత ప్రేరేపించబడి దేవుడు తినొద్దన్న పండ్లు తింటా వచ్చాడు. చూడండి, అవ్వ ప్రేరేపించింది తిను తిను అని. ఆదాం ఏం చేశాడంటే, మరి నేను తిన్నాను చెప్పలేకపోయాడు, తినేశాడు. ఆ విధంగా తాను మరి పాపం చేసిన వాడయ్యాడు. పాపం చేసి తాను నష్టపోయాడు, అనేకులకు నష్టాన్ని తెచ్చిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, ఆదాము మనుషుని చేత ప్రేరేపించబడి దేవునికి వ్యతిరేకమైన కార్యం చేసి నష్టపోయి నష్టపరిచిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో మరి మనము కొన్ని సందర్భాల్లో మనుషుల చేత ప్రేరేపించబడుతూ ఉన్నాం. మనుషుల చేత ప్రేరేపించబడి దేవునికి వ్యతిరేకమైన కార్యాలను చేస్తూ ఉంటున్నాం. మనుషుల చేత ప్రేరేపించబడి దేవునికి వ్యతిరేకమైన విధానం నడుచుకుంటూ ఉన్నాం. మనుషుల చేత ప్రేరేపించబడి దేవునికి వ్యతిరేకంగానే కొనసాగుతూ ఉన్నాం. అలాంటి స్థితి మనలో ఉంటే మనం మరలా ప్రభుని సిలువ వేసిన వారం అవుతాము. కాబట్టి మనము అలాంటి స్థితిని నాలో నుండి తొలగించు ప్రభువా అని ప్రభుని మనము వేడుకోవాలి. అలాంటి స్థితి నుంచి మనం ఏం చేయబడాలంటే విడిపించబడాలి. అలాగే చివరిగా ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. పిలాతు జనసమూహమును సంతోషపెట్టకు మనసు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువేను అప్పగించాను. ఈ వచనములో పిలాతును గురించి మనం గమనిస్తున్నాం. పిలాతు ఎలాంటి మనస్సు కలిగిన వాడుగా ఉన్నాడు అంటే, జన సమూహమును సంతోషపెట్టకు మనస్సు గలవాడుగా ఉన్నట్లు ఇక్కడ వ్రాయబడింది. మనం వింటూ వచ్చాం కదా, యేసు ప్రభు నేరం లేనివాడు, బరబ్బా ఏమో నేరం చేసిన వ్యక్తి. జనసమూహము
నేరం చేసినటువంటి బరబ్బను విడుదల చెయ్యి, నేరం లేని వ్యక్తిగా ఉన్న యేసును సిలువ వేయమని చెప్పి వాళ్ళు కోరారు. కోరినప్పుడు ఈ పిలాతు ఏం చేయాలంటే నేరం లేని యేసును వదిలేయాలి, మరి బరబ్బాను శిక్షించాలి. కానీ అలా చేయలేదు. ఇక్కడ రాయబడింది, జన సమూహమును సంతోషపెట్టకు మనసు గలవాడై ఏం చేశాడంటే మరి బరబ్బను విడుదల చేశాడు, యేసు ప్రభును సిలువ వేయడానికి అప్పగించిన వాడుగా ఉన్నాడు. అంటే పిలాతు మరి మనుషులను సంతోషపెట్టేవాడుగా ఉన్నాడు. పిలాతు చేసిన ఈ కార్యాన్ని బట్టి ఎవరికి సంతోషం కలిగింది? జన సమూహానికి సంతోషం కలిగింది. అయితే బాధపడింది ఎవరు? చెప్పండి, ఎవరికి బాధ కలిగింది? యేసు ప్రభువుకి బాధ కలిగింది. అంటే ఆయన సిలువ వేయబడ్డానికి అప్పగించబడ్డాడు, ఆయన బాధను పొందుతూ వచ్చాడు. చూడండి, ఇక్కడ పిలాతు మరి మనుషులను సంతోషపెట్టాడు, ప్రభువునేమో బాధ పెట్టిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, మన జీవితంలో మనుషులను సంతోషపెట్టడం కొరకు ప్రభువునకు బాధ కలిగించే వారంగా ఉంటే మనం మరలా ప్రభువును సిలువ వేసిన వారం అవుతాం. గమనించండి, ఇక్కడ పిలాతు మనుషులను సంతోషపెట్టడానికి ఏం చేశాడంటే ప్రభువును బాధ పెట్టిన వాడుగా ఉన్నాడు. ప్రభువును కొరడాలతో కొట్టించి సిలువ వేయడానికి అప్పగించాడు. కొన్నిసార్లు మన యొక్క బంధువులను, మన స్నేహితులను మనం సంతోషపెట్టాలన్న ఉద్దేశంతో ఏం చేస్తామంటే ప్రభువును బాధ పెడతాం. అలాంటి విధానం ఉంటే మనం మరలా ప్రభువును సిలువ వేసిన వారం అవుతాం. గమనించండి, మరి స్నేహితులు లేకపోతే బంధువులు ఆదివారం రోజు ఏదైనా ఒక మరి ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని మనల్ని ఆహ్వానించారు. ఏం చేస్తామంటే మరి వాళ్ళని సంతోషపెట్టడం కోసం అని చెప్పి, వెళ్ళకపోతే వారు బాధపడతారని చెప్పి ఏం చేస్తామంటే ఆదివారం ఆరాధన మానేసి ఆ కార్యక్రమానికి వెళ్ళిపోతాం, వారిని సంతోషపెట్టాలనే ఉద్దేశంతో. అలా చేయడం ద్వారా వారు సంతోషిస్తారు, కానీ బాధపడేది ఎవరు? ప్రభువు బాధపడతాడు. అయ్యో, నా బిడ్డ మరి నన్ను ఆరాధించేదాని కొరకు నా సన్నిధికి రాకుండా మనుషులకు సంతోషం కలగజేయడానికి ఆ కార్యక్రమానికి వెళ్ళిపోయాడు అని చెప్పి ప్రభు ఎంతో బాధపడతాడు. ప్రియులారా, చాలాసార్లు మనము మరి మనుషులను సంతోషపెట్టడం కోసం ఏం చేస్తామంటే ప్రభువును బాధ పెడతా ఉంటాం. అలాంటి విధానం అనేది గమనించండి, మరలా ప్రభువుని సిలువ వేయడమే. అలాంటి విధానం మనలో ఉన్నప్పుడు మరలా ఆయన్ని మనం ఏం చేస్తున్నామంటే సిలువ వేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే అక్కడ సౌలును గురించి రాయబడింది. ఇశ్రాయేలుకు సౌలు రాజు. మరి సౌలుకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే అమాలేకీయులను వారు కలిగిన సమస్తాన్ని బొత్తిగా నిర్మూలన చేయమని చెప్పి దేవుడు సమూయేలు ద్వారా ఆజ్ఞాపించాడు. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడితే దేవుడు సంతోషిస్తాడు. మరి యుద్ధానికి వెళ్ళాడు సౌలు సైన్యంతో కూడా. మరి యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ అమాలేకుల పశువుల్లో మంచివి బలమైనవి కొన్ని ఉన్నాయి, వాటిని చంపకుండా ఉంచుదామని చెప్పి జనులు సౌలుతో చెప్పారు. దేవుడేమో బొత్తిగా నిర్మూలన చేయమని చెప్పాడు, దేవుని యొక్క ఆజ్ఞ అది. మనుషులు ఏం చెప్తున్నారు? ఇవి బలంగా ఉన్నాయి, వీటిని చంపొద్దు, ఇవి ఉపయోగపడతాయి, వీటిని ఉంచుదామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మరి సౌలు ఏం చేశాడంటే దేవుని మాటను త్రోసివేసి దేవుని యొక్క మాటను ధిక్కరించి మనుషులు చెప్పినట్లు చేశాడు. అంటే ఇప్పుడు ఏం చేసినట్లు? మనుషులను సంతోషపెట్టాడు, ప్రభువుకేమో బాధ కలిగించాడు. ఇలా గమనించండి, ఇక్కడ మరి మనుషులను సంతోషపెట్టాలి అనే ఉద్దేశంతో ప్రభువును బాధ పెట్టినవాడుగా ఉన్నాడు. చాలాసార్లు మనం కూడా ఇలానే ఉంటాం. ప్రియులారా, మనము అలాంటి స్థితి నుంచి విడిపించబడాలి. పాత నిబంధనలో మరి సౌలు గురించి మనం ఏం చూస్తున్నామంటే మనుషులను సంతోషపెట్టడానికి ప్రభువును బాధ పెట్టాడు. ప్రభు యొక్క ఆజ్ఞకు లోబడితే ప్రభు సంతోషిస్తాడు, లోబడకపోతే ఆయనకు బాధ కలిగజేసినట్టే.
ప్రభు ఆజ్ఞకు తాను లోబడలేదు కాబట్టి ఇప్పుడు ప్రభునకు సంతోషం లేదు. సౌలును బట్టి ప్రభునకు బాధ కలిగింది. అంటే మనుషును సంతోషపెట్టడానికి ప్రభును బాధ పెట్టాడు సౌలు. క్రొత్త నిబంధనలో కూడా మరి ఒక సౌలు ఉన్నాడు. ఎవరైనా? పౌలుగా మార్చబడిన సౌలు. మరి ఆ పౌలుగా మార్చబడిన సౌలును గురించి మనము గమనించవచ్చు. గలతీ 1:10 ఏం రాయబడిందంటే, నేను మరి మనుషులను సంతోషపెట్టేవాడిని కాను. ఒకవేళ నేను మనుషులను సంతోషపెట్టువాడిని అయితే ప్రభునకు దాసుని కాకయే పోదును అన్నాడు. అంటే పౌలు జీవితంలో మనుషులను సంతోషపెట్టేవాడుగా మరి తను ఉండలేదు, కానీ ప్రభువును సంతోషపెట్టేవాడుగా ఉన్నాడు. చూడండి, పౌలుగా మార్చబడిన సౌలు మనుషులను సంతోషపెట్టడం లేదు, ప్రభువును సంతోషపెడుతూ ఉన్నాడు. పాత నిబంధనలో సౌలేమో మనుషులను సంతోషపెట్టడానికి ప్రభువును బాధ పెట్టాడు. కొత్త నిబంధనలో పౌలుగా మార్చబడిన సౌలేమో మరి మనుషులను సంతోషపెట్టడం లేదు, ప్రభువునే సంతోషపెట్టేవాడుగా ఉన్నాడు. ఇలా మన జీవితంలో మనుషులను సంతోషపెడుతూ ప్రభువును బాధపరిచే వారంగా ఉండకూడదు. మనం ప్రభువును సంతోషపెట్టే వారంగా ఉండాలి. మన జీవితంలో మనుషులను సంతోషపెడుతూ ఒకవేళ ప్రభువుని బాధ పెట్టే వారంగా ఉన్నాము అంటే మనము మరలా ప్రభువును సిలువ వేస్తున్నాము. అలాంటి స్థితి ఒకవేళ ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆ స్థితిని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. ఈ సమయంలో 4 విషయాలు మనం చూస్తూ వచ్చాం. యేసుక్రీస్తు ప్రభువును మరి అప్పగించి మరి సిలువ వేస్తూ వచ్చారు. మరి ఈ కార్యము కొరకై ఎవరెవరు పాత్రలు ఉన్నాయో మనం చూస్తూ వచ్చాం. ఈ విషయంలో మరి ఎవరెవరు ఉన్నారో మనం చూస్తూ వచ్చాం. మొదటిగా ఎవరిని చూసాము? ఇస్కరియోతు యోధ. యోధ ఎలాంటి వాడుగా ఉన్నాడు? కపటము కలిగిన వాడుగా ఉన్నాడు. రెండవది ఎవరిని చూసాము? ప్రధాన యాజకులు. ప్రధాన యాజకులు ఎలాంటి వారుగా ఉన్నారు? అసూయతో నిండిన వారుగా ఉన్నారు. మూడవది జనసమూహము. జనసమూహము ఎలాంటి స్థితిలో ఉన్నారు? మనుషుల చేత ప్రేరేపించబడి మరి అన్యాయమైన దాన్ని కోరిన వారుగా ఉన్నారు. అంటే మనుషుల చేత ప్రేరేపించబడి దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించడం. నాలుగోది పిలాతు. పిలాతు ఎలాంటి వాడు? మనుషులను సంతోషపెట్టడానికి ప్రభువును బాధ పెట్టినవాడు. ప్రియులారా, మరి ఈ 4 లక్షణాలు ఒకవేళ మనలో ఉన్నాయో మనం పరిశీలన చేసుకోవాలి. యోధాలో ఉన్న కపటం ఒకవేళ మనలో ఉందేమో, ప్రధాన యాజకుల్లో ఉన్న అసూయ మనలో ఉందేమో, ఆ జనసమూహము మరి మనుషుల చేత ప్రేరేపించబడి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసే అనుభవము వారిలో ఉంది. అలాంటి స్థితి ఒకవేళ మనలో ఉందేమో. పిలాతు మనుషులను సంతోషపెట్టడానికి ప్రభువును బాధ పెట్టాడు. అలాంటి స్థితి ఒకవేళ మనలో ఉంది, మనం పరిశీలన చేసుకోవాలి. మరి ఈ లక్షణాలు మనలో ఉంటే మనం ఏం చేస్తున్నాము అంటే మరలా ప్రభువును సిలువ వేస్తున్నాం, మరలా ఆయన మరణానికి అప్పగిస్తూ ఉంటున్నాం, మరలా ఆయన యొక్క గాయాలను రేపుతూ ఉన్నాం, మరలా ఆయన బాధించే వారంగా, ఆయన హింసించే వారంగా, ఆయనకెంతో వేదన కలగజేసే వారంగా ఉంటూ ఉన్నాం. ప్రియులు, ఇలాంటి లక్షణాలు ఒకవేళ మనలో ఉంటే మనల్ని బట్టి ప్రభు ఇంకా మరి బాధపడతానే ఉంటున్నాడు. అక్కడ ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుని మరి ఇవన్నీ కూడా మనం వదిలిపెట్టేసి ప్రభు కొరకై మరి ఎంతో నమ్మకంగా యథార్థంగా జీవించే వారంగా ఉండాలి. ప్రభు అలాగున మనను సిద్ధపరచునుగాక.